జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీ గమ్యం కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నావా? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు క్షమించండి, ప్రియా దేవుడి సంఘస్థులారా, దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన మనం అందరం ప్రకాశించడానికి. మన ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మనం కరవడ దినంలో ఉన్నాం. మనకు నూతన సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. అంతేకాదు, మన రాకడెప్పుడు, ప్రభు రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. అన్ని వేళలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ క్రిస్మస్ దినాలే, ఈ నూతన సంవత్సరం దినం వస్తుంది అని ప్రార్థించడాలి కదా, కానీ ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే మీరు క్రిస్మస్లు చేసిన దేవుడు ఇష్టమేంటో కనుక్కొని ఆ రీతిగా చేసుకోండి. మీ సంఘాలకి అలా సిద్ధపరచుకోండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకొని ప్రభు రాకగే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నన్ను స్వస్థపరుస్తును అనుకుంటును, 3వ దినమును ఆయన మందిరముకును ఎక్కిపోతును నన్ను అనుకుంటూ చూసును ఏదని హిజ్కియా రాజు యెషయాను అడగ్గా. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, హిజ్కియా రాజు గారికి ఒక దర్శనం వచ్చింది అండి ఇక్కడ. అయితే దాంట్లో ఇలాగా అడుగుతున్నాడు ఆయన, నీకు ఏది నా శోషణ? ఆయన మందిరంకు 3వ దినమును ఎక్కిపోయిందా, లేకపోతే ఇదా అని అడుగుతున్నాడు. అయితే మరొకటి మనం చూసుకుంటే ఇక్కడ, అయితే హిజ్కియా రాజు గారికి ఒక దినాన్ని మరణకర రోగం వచ్చిందంట. అంటే దానికి మరణమే తప్ప స్వస్థత లేదు. అలాంటి రోగం హిజ్కియా రాజుకు వచ్చింది. హిజ్కియా రాజుకి అలాంటి రాజుకు రోగం వచ్చినప్పుడు బాధపడుతూ గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడండి. ప్రార్థిస్తున్న సమయాన ఈ యెషయా అక్కడికి వెళ్ళే అప్పుడు యెషయా ప్రవక్త ప్రార్థించగా దేవుడు చెప్తున్న మాట, నీవు స్వస్థత పొందుకుంటావు, నీ ఆయుష్కాలం 15 సంవత్సరాలు పొడిగించబడింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ స్వస్థపడిన తర్వాత మరి నేను నిజంగా సంపూర్ణంగా స్వస్థపడ్డానా లేదా అని దేవుడి దగ్గర ఒక సూచన కనిపెట్టి ప్రార్థించాడండి ఇక్కడ. ఇప్పుడు సూచన అడగ్గా తను నిజంగా స్వస్థ పొందుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడింది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు నీతో చెప్తున్న మాట, నీకు వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ హిజ్కియా రాజుకి వాగ్దానం ఇచ్చాడు, నేను స్వస్థపరుస్తున్నాడు, ఇంకా నీ ఆయుష్కాలం పొడిగిస్తున్నానని. అయితే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, నీకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని పెట్టి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇక్కడ హిజ్కియా రాజు దాన్ని బట్టి శోషణ కోసం కనిపెట్టి ప్రార్థించాడండి. మరి అలాంటి ప్రార్థన జీవితం నీలో కలిగుందా? మనం ఇంకా కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం పొందుకోబోతున్నాం. మరి దాని విషయంలో కనిపెట్టి ప్రార్థిస్తున్నామా? లేకపోతే ప్రభు రాకడ ఈ క్షణమే వస్తుంది, మరి ఎత్తబడి గుంపులో ఉన్న విషయంలో కనిపెట్టి ప్రార్థిస్తున్నామా? మరి అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. చాలామంది నాకు అది ఇది అది అని అడుగుతూనే ఉంటారు. లేదు ప్రభా, నా గమ్యం మార్గాలు తెరవండి ప్రభా, గమ్యం వరకు నమ్మకం ఉండే కృప నాకు దయచేయండి ప్రభా, అలా ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభా అని నువ్వు దేవుని అడగాలి అసలేని. ఎందుకంటే గమ్యం చేరే వరకు మనం ఆయనతో నమ్మకంగా మనం ఈ లోకంలో నడిస్తే పరలోకంలో ఆయనతో నివసిస్తామండి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు, కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా దేవుడు చెప్పిందే జరుగుతుందని నమ్మాలి. నువ్వు నెరవేర్చిపోతుందని కూడా నువ్వు నిరూపించాలి. లేకపోతే నీలో కొన్ని ఆలోచనలు ఎలా పుడతాయి, నేను నమ్మలేను, ఇది జరగదు అన్నట్టు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నింటినీ పులి స్టాప్ పెట్టాలంటే నా దేవుడు చేస్తాడు, నేను నిరూపిస్తాను నా దేవుడు గొప్పవాడని నువ్వు దేవుడిని నువ్వు అడుగు, ప్రభా నాకు సూచనలు వద్దు, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చేసావు, నువ్వు ఎన్నో నాకు
నేను ఎన్నోసార్లు దూరాలు తెరవలేకపోయాను. నేను ఎన్నో సమస్యల గుండా వెళ్ళినప్పుడు వెలవలేని పరిస్థితిలో నువ్వు నన్ను నడిపించావు. నా పట్ల నువ్వు దూరాలు తెరిచావు. నాకు అద్భుతం చేసావు. నన్ను స్వస్థపరిచావు. ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. నేను ఇవన్నీ చెప్పుకొని నీ సాక్షిగా జీవిస్తానయ్యా అని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తేనే కదా. అంతేకాదు, సమస్య వచ్చినప్పుడు కుంగిపోతారు చాలామంది. చూడండి, హిజ్కియా రాజు సమస్య వచ్చినప్పుడు కుంగిపోలేదండి, ప్రార్థించాడు. దీనికి సూచన అడిగాడు. అడిగిన సూచనకి చెప్తున్నాడు కదా, 3 దినాలు నువ్వు స్వస్థత పొందుకుంటావు. నువ్వు స్వస్థత చూడండి, ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చిన వాడు ఎక్కలేనంత కొండ ఎక్కుతాడా చెప్పండి? కొండ ఎక్కేసాడంట, ఎక్కి దిగిపోయాడంట. ఎంత ఆరోగ్యం వచ్చిందంట హిజ్కియా రాజు గారికి. ఆ ఆరోగ్యం వచ్చింది. ఆ కొండ ఎక్కి దేవుడి సన్నిధి దగ్గరికి చేరి ప్రార్థించి సూచన అడుగుతున్నాడు అక్కడ. నేను స్వస్థత పొందుకున్నానా నిజంగానే అని. నువ్వు ఎక్కువ వచ్చిందే కదా. చూసారా దేవుడు ఎంత గ్రహింపిచ్చాడో. నీకు నాకు కూడా అలాంటి గ్రహింపు ఉండాలి. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో నా జీవితంలో నెరవేర్చాడు. ఇక మీదట కూడా చేస్తాడు అని నువ్వు ఆయన నమ్మి సాహసికంగా ఆయన వెడలను సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఆయన నామాన్ని ఘనత తీసుకొస్తావు. లేదు, నీ సాక్షిని చెప్పి మళ్ళీ నువ్వు తప్పుడు మార్గంలో విశ్వాసాలతో ఆలోచనలతో ఉంటే కనుక ఆయన నామానికి దుఃఖమే మిగులుస్తున్నావు కదా. నువ్వు నిన్ను చూసి అన్యజనులు అనేక వరకు ప్రభుని స్తుతించాలి. నీవే అన్యజనుల్లో కలిసిపోతే దేవుని నామం ఘనతేది ఒకసారి ఆలోచించు. కాబట్టి నీవు కనిపెట్టు, నీ గమ్యం చేరేంత వరకు కనిపెట్టి ప్రార్థించు. అంతే తప్ప గమ్యం మధ్యన విడిచిపెట్టదు, అద్దరికి చేరుస్తుంది. నేను చూడండి, ఈ లోకంలో మనకి దారి తెలీదు, కానీ ఆయన చెయ్యి పట్టి నడిపిస్తాడండి. ఆయన చెయ్యి పట్టి నడిపించింది గమ్యం చేరేంతవరకు విడిచిపెట్టాడండి. ఆయన చెయ్యి విదిర్చుకొని నువ్వు వెళ్ళిపోవాలి తప్ప నువ్వు వెళ్ళిపోయినా నేను వెంటాడు పట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. నా ముందు గొలియంత లాంటి సమస్యలు నువ్వు జయించావు ప్రభా. ఎట్టి ఆధారం లేకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా అని నీవు చెప్పాలి మాట. ఇప్పటికీ కూడా మనకి ఏంటి కలిగినప్పుడే కాదు, దేవుడి దగ్గర బహుమాలు పొందుకున్నప్పుడే విశ్వాసంతో ఉండడం కాదు, ఏమీ లేకపోయినా విశ్వాసం కలిగి ఉండాలి. మా టీంలోకి ఒక అక్క వస్తుందండి, అక్క సుగుణక్క. వాళ్ళది కాకినాడ. అయితే ఆవిడకి క్యాన్సరు బోల్డ్ అప్పులు కూడా దగ్గర 35,000 అప్పులు ఉంటాయండి. ఒక కొడుక్కే మ్యారేజ్ చేస్తుంది అండి. వాళ్ళకి ఏమీ లేదు, ఇల్లు గడ్డం కూడా అతి కష్టమే. ఇంట్లో ఎన్ని అప్పులతో ఉండి వడ్డీలు కట్టుకుంటూ ఎలా నెమ్మది ఉంటుందండి. ఆవిడకి అనారోగ్యం, కానీ దేవుని విడిచిపెట్టలేదండి. వాళ్ళు క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నారండి. ఆమెకు ఒక కర్రకి ఒక గుడ్డ కడితే ఎలా ఉంటుందో ఆవిడ పరిస్థితి అదండి. ఒక గాలి ఏదో ఉందంటే మనిషి ఉన్నదంతే, ఏమీ కూడా తను చేయలేని పరిస్థితి అండి. అలా కూర్చుంటుంది, తిరుగుతుంది అంతే. ఎందుకంటే సహకరించదు బాడీ. చూసారా, అయినా సరే ఆ స్థితిలో కూడా దేవుని హత్తుకొని దేవుని స్తుతిస్తుందండి. తన గమ్యం కొరకు కనిపెట్టి ప్రార్థిస్తూ ఉందండి. మరి మనం ఉండగలమా? ఏదైనా చిన్న రోగం వచ్చితే అది తగ్గకపోతే దేవుడు విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది నేను చూస్తున్నానండి. ఎన్నో దినాల నుంచి గర్భఫలం కొరకు కనిపెట్టారంట, ప్రార్థన చేశారు, వాళ్ళకి రాలేదని మా టీం నుంచి వెళ్ళిపోయారండి. వాళ్ళు అనుకున్నారు ఒక గడువని. చాలామంది ఇలాగే గడువులు మీరు పెట్టుకోకు, గడియం సమయం అంతా ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ప్రభు నీ చిత్తంగా మాకు తెరవండి అని అడుగుని. నమ్ముతారా? మేము ఊహించిన రీతిగా మరి మాకు ఐఎంటీలో ఒక బ్రదర్ వస్తారు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. 30 సంవత్సరాల తర్వాత ఆవిడ గర్భాన్ని తెరిచాడండి దేవుడు ఏంటి. ఇంకొక ఆమెకి 26 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచాడు. చేయగలడండి దేవుడు, ఎప్పటికైనా ఏదైనా చేయగలడండి. కానీ నువ్వు కనిపెట్టి ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించి విశ్వాసంతో ఆయన వెంబడిస్తే ఆయన కార్యాలు నువ్వు చూస్తావు అంతే తప్ప కార్యాలు జరిగినప్పుడు ఆయన సాక్షిగా ఉండు. ఏదైనా చిన్న నిన్ను పరీక్ష గుండులో నడిపిస్తున్నప్పుడు, అంటే పరీక్షల్లో నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యి ఆయనకి దుఃఖము తేకు, నువ్వు సక్సెస్ అవ్వు. నువ్వు ఎప్పుడైతే పాస్ అవుతావో తల్లిదండ్రులకి కదా సంతోషం. అలాగే మనం ఎప్పుడైతే శ్రమల్లో ఉన్నప్పుడు ఫెయిల్ అవుతే ఆయనకే దుఃఖం, పాస్ అవుతే ఆయనకే సంతోషం. మనం పాస్ అయ్యి పిల్లలుగా ఉండాలి.
కనిపెట్టుకోవాలి. మన గమ్యం వరకు ఆశతో కనిపెట్టుకోవాలి. ఆయన సూచనలు ఇవి నాకు సూచనలు బయలుపరిచయ్యా అవి కాదు. ఆయనకి ఏమి మనకేంటంటే మన కంటికి కనబడేది ఎప్పటికైనా సరే మరుగైపోద్దండి. కంటికి కనబడేది ఉందే అదే మనకి సంతోషం ఇస్తుంది. అదే మన శాశ్వతమండి. హల్లెలూయా. మరి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కనిపెట్టు ఆయన కొరకు. నువ్వు ఏ సమస్యలు ఉన్నావో దేవుడు నీ పట్ల ఆ సమస్యను తొలగించే దేవుడు నువ్వు కలుగున్నావని నమ్ము. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపా ధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.